యవనస్తుడు, అతని జీవితంలో ఉద్యోగం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు, కటిక పేదరికంలో జీవిస్తున్న సమయంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో అతనికి ఉద్యోగం దొరికింది. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం దొరికినప్పుడు అతని జీవితంలో ఎంత పేదరికంలో ఉన్నాడనంటే ఆ జీతం వస్తేనే తప్ప అతని జీవితంలో కూటి గడివే పరిస్థితి లేదు. ఆ కూటి గడిగే పరిస్థితి లేనప్పుడు అక్కడ ఆయన కష్టపడడము అంతా చేస్తున్నా డబ్బులు సరిపోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న సూపర్వైజరు ఈ యవనస్తుడు ఒక కష్టాన్ని చూస్తాడు, ఈ యవనస్తుడు ఒక పేదరికాన్ని చూస్తాడు. చూసి ఆ యవనస్తుడు కింద ఫ్లోర్లో పనిచేస్తున్నాడు. కింద ఫ్లోర్లో పనిచేసి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సూపర్వైజర్ పై ఫ్లోర్ నుంచి అతన్ని పిలుస్తున్నాడు. కేకలు వేసి పిలుస్తుంటే అతను పలకట్లేదు. అతను పలకనప్పుడు అతని పనిలో అతను నిమగ్నుడైపోయి ఏదో చేస్తా ఉన్న సమయంలో ఇతను ఏం చేస్తాడంటే పైనుంచి ఒక 500 రూపాయల నోట్ వేస్తాడు కింద. వెయ్యగా అతనేం చేశాడు, వెంటనే అయ్యో ఇది ఎవరిది ఏంటిది అని అడగడానికి పోయి అటు ఇటు దిక్కులు చూసి 500 రూపాయలు జోబులు పెట్టుకున్నాడు. అది పైనుంచి పడ్డది అనేది అతను గమనించలేదు. అయ్యో ఇతను గమనించలేదు అని చెప్పి ఈసారి 2000 రూపాయల నోట్ వేశాడు. 2000 రూపాయల నోట్ వేసి అతను పిలవడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ అటు ఇటు చూసి అర్రే ఈరోజు నా టైం బాగుందండి, భలే డబ్బులు దొరుకుతున్నాయని మళ్ళీ జోబులో పెట్టుకొని ఎవరిని అడగట్లేదు. సూపర్వైజర్ గమనించాడు, ఆలోచించాడు. డబ్బులు వేస్తుంటే పైనుంచి డబ్బులు పడుతున్నాయని తల పైకి పెట్టకుండా ఎవడు చూస్తున్నాడు నన్ను అటు ఇటు దిక్కులే చూస్తున్నాడు కానీ పైకి చూడట్లేదు అని చెప్పి ఆ సూపర్వైజర్ ఏం చేశాడంటే పైనుంచి ఒక రాయి గట్టిగా మొట్టకాయలాగా పడగానే ఎవడరా రాళ్ళు కొట్టేది అని చెప్పి పైకి చూస్తే సూపర్వైజర్ అప్పుడు అతన్ని పైకి పిలిచారు. అంటే ఆ సూపర్వైజరు ఈ యవనస్తుడితో కమ్యూనికేట్ కావాలని చూస్తున్నాడు. కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఆయన కష్టాన్ని చూశాడు సూపర్వైజర్. ఆ కష్టంలో బాధలో ఉన్నప్పుడు అతనితో కమ్యూనికేట్ అవ్వాలని చూసి డబ్బులు వేస్తుంటే దిక్కులు చూస్తున్నాడు కానీ పైకి చూడట్లేదు. కానీ ఎప్పుడైతే రాయబడ్డదో వెంటనే పైకి చూశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి. ఆశీర్వాదాలతో నిండి ఉన్నప్పుడు అటు ఇటే చూస్తున్నాం కానీ ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవుడి వైపు చూస్తున్నామా? కరువు లాంటి పరిస్థితి వచ్చిందంటే వెంటనే ఫస్ట్ చేసే పని పైకి చూస్తాం. నీ కరువు లాంటి పరిస్థితుల్లో నీకున్న ప్రార్థనా జీవితం గమనించాలి. నీ కరువు లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్న ప్రార్థనా జీవితం ఆ కరువు తీరినప్పుడు, ఆ కొరత తీరినప్పుడు అంతే ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నావా అనేది ఆలోచించాలి. ఆ విధంగా జీవిస్తున్నామా? God is trying to communicate. Don't look to the world. When you have blessings, don't try to show off to the world. లోకానికి ఏదో చూపెట్టాలి నేను కాబట్టి ఇది అనే విధంగా ప్రయత్నించకండి. ఎప్పుడైనా చెడైనా మంచైనా దేవుడి వైపు చూసుకుంటూ దేవుడు నడిపించే మార్గంలో మనం నడుస్తే ఎప్పటికైనా వర్ధిల్లబడతాము, ఆశీర్వదింపబడతాము అనేది మనం గమనించాలి.